మొన్న యాదగిరి నుంచి భారీ ఎత్తున వర్షాలు పడ్డాయి. క్లౌడ్ బర్స్ట్ అయింది. నారాయణఖేడ్ నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో ఇళ్లకు నీళ్లు వచ్చినాయి. కొన్ని బ్రిడ్జిల కాడ దాటనీయకుండా బ్రిడ్జిలు డ్యామేజ్ అయిపోయినాయి, రోడ్లు డ్యామేజ్ అయినాయి. అదే మాదిరిగా పంట కూడా నష్టం జరిగింది రైతులకు. కానీ ఇప్పటి వరకు ఏ అధికారి కూడా వచ్చి, అధికారి కానీ లేకపోతే అధికార పార్టీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవ్వరు కూడా వచ్చి ప్రజలకు ఏం కష్టాలు జరుగుతున్నాయని చెప్పేసి ఇప్పటివరకు గమనించలేదు. ఈరోజు నేను వెంకటాపూర్ శివార్లో ఉన్నా. నేను వెంకటాపూర్ శివార్లో వెంకటాపూర్ చెరువు అలుగుబడి నీళ్ళు కిందికి పోతుంటే అక్కడ పైన ఏదైతే మత్తడి కాలువ వస్తుందో మత్తడి కాలువని ఆపాల్సిన అవసరం ఉండే. ఎంతమంది లష్కర్లు ఉన్నా ప్రభుత్వము అసలు నిమ్మకు నీరెత్తినట్టుగా ఆ లష్కర్ల ద్వారా నీళ్లు రానియకుండా ఆపేసి ఉంటే ఈరోజు 50 నుంచి 150 ఎకరాలు పొలము మొత్తం నీళ్లలో మునిగి డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉండకుండే. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ లష్కర్లని కూడా ఉపయోగించుకొని అవన్నీ ఎక్కడైతే నీళ్లు చెర్లకు వస్తున్నాయో అది గ్రామస్తులే స్వయంగా కష్టపడి పనిచేసి ఆపేయడం జరిగింది. అయినా కూడా ఇంకా వస్తూనే ఉన్నాయి నీళ్లు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి దాన్ని నీళ్లు చెర్లకు రానియకుండా, ఎందుకంటే చెరువు ఎప్పుడు అలిగి వెళ్ళిపోయింది, చెర్లకు రానియకుండా చూడాలి. అది ఏదైతే ఉందో వాగులో పడిపోయేటట్టు చూడాలని చెప్పేసి నేను అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా. అదే మాదిరిగా ఇండ్లు కూలిపోయినాయి, చాలా మంది ఇండ్లు కూలిపోయినాయి, ఇండ్లకు నీళ్లు వచ్చినాయి. మన ఉన్న వస్తువులన్నీ కూడా తడిసిపోయినాయి, వాళ్ళ ఆహార పదార్థాలన్నీ కూడా తడిసిపోయినాయి. కాబట్టి వాళ్ళకి అందరికీ ఎంబడే సర్వే చేపించి వాళ్ళందరికీ కూడా ఆర్థిక సాయం అందించాలని చెప్పేసి మరి పొలాలు ఏవైతే నీళ్లలో మునిగిపోయినాయో వీళ్ళందరూ కూడా ఎక్స్గ్రేషియా అంటారా, లేకపోతే మన ఆర్థిక సాయం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అప్పుడు మాట్లాడిన రేవంత్ రెడ్డి, ఆయన అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడిన రేవంత్ రెడ్డి, మా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాకు కనిపిస్తలేడు, మున్సిపల్ శాఖ మంత్రి కనిపిస్తలేడు, ముఖ్యమంత్రి కనిపిస్తలేడు, ఎక్కడ పోయి ఈ అలుగుల పడి కొట్టుకపోయారు అంటే ఈ రోజు నీ ప్రభుత్వం మొత్తం కూడా ఈ వరదలలో కొట్టుకపోయింది. నీ ప్రభుత్వం ఒక్కడు కూడా కనిపిస్తలేడు. అదే మాదిరిగా ముఖ్యమంత్రి కనిపిస్తలేడు, మంత్రులు కనిపిస్తలేరు, ఎమ్మెల్యేలు కనిపిస్తలేరు, ఎవరు కనిపిస్తలేరు. చివరికి మేము ఓడిపోయినా ఈరోజు ప్రజల కష్టాల సుఖాలు పాల్పంచుకుంటుంది మరి ఈ బీఆర్ఎస్ పార్టీ అని. తప్పకుండా మేము కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. అవసరం పడితే రైతుల కొరకు పోరాటం చేసైనా సరే రైతులకు ఏవైతే పంటలు డ్యామేజ్ అయినాయో వాటికి నష్టపరిహారం ఇచ్చే వరకు ఊరుకుండే ప్రసక్తే లేదు. ఇల్లు కూలిపోయిన వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని